సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 460వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఏంటండి? మనం మామూలుగా భగవద్గీత చదువుకుంటే 1,00,000 సార్లు చదువుకున్నా మనకు అర్థం కావు. మన కేవలం ఏంటంటే యుద్ధ శాస్త్రము, ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము, లేకపోతే అర్జునుడికి చెప్పిన శాస్త్రము, ఒక హిందూ ధర్మానికి మాత్రమే సంబంధించిన శాస్త్రము, చనిపోయిన తర్వాత వినవలసిన శాస్త్రం, ఇవే గుర్తొస్తాయి. ఇంకా వేరే ఏమి గుర్తు రాదండి. శ్రీమద్ భగవద్గీత జ్ఞానము ద్వారా నా జీవితాన్ని ఎలాగ పరివర్తన చేసుకోవాలి అన్న విషయం అర్థం చేసుకోవాలంటే మీరు ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని దీన్ని ఆధ్యాత్మిక రహస్యాలంటే మనకు తెలియనివి అందులో ఉన్నవి అన్నమాట. ఎక్స్రే ఆఫ్ గీత అనొచ్చు దీన్ని, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ ఆఫ్ గీత అనొచ్చు. ఈ స్కానింగ్ తీస్తేనే లోన్ ఏముందో, రోగం ఏముందో, అసలు సమస్య ఏంటో డాక్టర్లకు అర్థమవుతాయి. అర్థమైందని ఎక్కడ ఫ్రాక్చర్ అయింది ఇవన్నీ చేస్తారు కదా. అలాగా ఇది ఎక్స్రే ఆఫ్ గీత కింద మనం అర్థం చేసుకోండి. గీతలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రహస్యం అంటే ఏంటి? మనకి తెలియని విషయం అనమాట. తెలిసిన దాన్ని రహస్యం అంటారు కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రహస్యమని ఏమంటారు? యుద్ధ శాస్త్రం అంటున్నారు, దానిలో రహస్యం ఏముంది? ద్వాపర కూడా చెప్పాడంటున్నారు, దానిలో రహస్యం ఏముంది? హిందూ ధర్మ గ్రంథం అంటున్నారు, దానిలో రహస్యం ఏముంది? చనిపోయిన తర్వాత మనం వినాలంటున్నారు, అందరూ అంటున్నారు, దానిలో రహస్యం ఏముంది? ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పాడంటున్నారు, దానిలో రహస్యం ఏముంది? ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. సర్వగుహ్యతమం భూయ ఇమం పరమం గుహ్యం అన్నాడు. గుహ్యాతి గుహ్యతరం మయ రాజవిద్య రాజగుహ్యం గుహంతు ఇదంతు తే గుహ్యతమం. ఎన్ని శ్లోకాలు చెప్పాడు అంటే వీటిని మనం పరిశీలించాల్సిన అవసరమే లేదా? ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే బుద్ధి నేత్రాన్ని మూసుకోవటం. అంధవిశ్వాసంలోనే జీవితాన్ని, అదే సరైన మార్గం అని చెప్పి మెజారిటీ ఫాలో అవుతున్నారు. కాబట్టి మెజారిటీ ఒపీనియన్ మనం గౌరవిస్తున్నాం. అందరూ నరకానికి వెళుతున్నారు, మనం కూడా వాళ్ళతో పాటు నరకానికి వెళదాం. 7వ అధ్యాయం 3వ శ్లోకం. అందుకనే ఎందుకు చెప్పాడు గట్టిగా, మీరు రోజుకి 100 సార్లు చదువుకోవాలి ఆ శ్లోకాన్ని. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నన్ను, నా యొక్క జ్ఞానాన్ని, నేను వేసినటువంటి మార్గాన్ని, ప్రయాణాన్ని ఆ విధంగా తెలుసుకొని అర్థవంతంగా తన జీవితాన్ని తయారు చేసుకుంటాడు. ఇది 7వ అధ్యాయం 3వ శ్లోకం. కొద్దిమంది మీరు మైనారిటీని ఫాలో చేయాలా, మెజారిటీని ఫాలో చేయాలా అర్థం చేసుకోండి. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికంలో మరొక విషయం చెప్తాను మీకు. ధార్మికం అంటే భక్తి మార్గం అంటే 2 కళ్ళతో కనబడే మార్గం. మీరు ఏం చేసినా ఈ 2 కళ్ళతో చూస్తాం. యజ్ఞం చేయండి, యాగం చేయండి, పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు ఏమైనా చేయండి. భక్తిని మనము, ఈ ధార్మికాన్ని విస్తారముగా మనం చెప్పచ్చు. విస్తారము అంటే ఇంకా దానికి ఎండ్ లేదన్నమాట. ఎంతైనా మనకి, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ప్రవచనకారులు ఉన్నారో అంతమంది వేరే వేరే సబ్జెక్టు మీద ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. అన్నీ వింటున్నాం, అన్నీ ఆనందిస్తున్నాం. కానీ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ విస్తారములో సారం ఏంటి? నేనేం చెయ్యాలి? సారాంశం అంటే ఏంటి? నేనేం చెయ్యాలి? నా జీవితం అల్టిమేట్గా చివరికి మన జీవితమేనండి. చివరికి అన్ని మాటలు విన్నాము, బాగానే ఉంది, వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం జరుగుతూనే ఉంది, విస్తారముగా జరుగుతూ ఉంది. నేను కూడా దాంట్లో అదే ప్రయాణంలో మునిగిపోయి ఉన్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి? భగవంతుడు కేవలం ఒక్క అర్జునుడికి మాత్రమేనా? మనకేం సంబంధం లేదా? అర్జునుడి జీవితాన్ని ఉద్ధరించడం జరిగింది. మన నా జీవితాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? ఏ గ్రంథము ద్వారా, ఏ జ్ఞానము ద్వారా ఉద్ధరింపబడతాను? అందుకని ధార్మికము అంటే విస్తారము, జ్ఞానము అంటే సారం. ఆధ్యాత్మిక, ఎక్కడైనా జ్ఞానము అన్న పదం వస్తే ఆధ్యాత్మిక జ్ఞానముగా గుర్తించండి. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం కాదు. భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అధ్యాత్మ విద్యానాం అన్నాడు. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. ఏ యొక్క జ్ఞానం అయితే మీ ఆత్మనేత్రాన్ని తెరిపించలేదో,
ఏ యొక్క నేత్రం, ఏ యొక్క జ్ఞానం అయితే మీకు ఆధ్యాత్మిక చింతనలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళదో, ఏ యొక్క జ్ఞానం అయితే మిమ్మల్ని ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి ఈ జ్ఞానములోకి తీసుకుని వెళ్ళదో అది పరమ అజ్ఞానము అన్నాడు. భగవాను వాచ, నేను చెప్పటం లేదు. అర్థమైందండి? సో జ్ఞానము అంటే సారము. సారం ఏం చెప్తుంది? నేను ఆత్మని, నేను శరీరం కాదు. నా తండ్రి పరమాత్మ, ఆయన కూడా శరీరం లేదు. నాకు శరీరం ఉన్నది, నాకు ఆత్మ శరీరం రెండు ఉన్నాయి, వారికి శరీరం లేదు, పరమాత్మ అన్నారు. అదేవిధంగా ఆత్మలు పరమాత్మ ఈ సృష్టి చక్రంలో ఏ సమయంలో పరమాత్మ వస్తాడు, ఏ విధంగా సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో ఆత్మలు తమ యొక్క సంస్కారాలకు అనుగుణంగా ఈ విధంగా వస్త్రాలు మార్చుకుంటూ, జన్మలు తీసుకుంటూ, విడిచిపెడుతూ, ఆ విధంగా జన్మ మృత్యు చక్రములో పరిభ్రమిస్తూ ఇప్పుడు ఏ విధంగా ఎక్కడున్నారు, తర్వాత మనము ఏ విధంగా జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. సంస్కార పరివర్తన ఆధారంగానే శ్రేష్టమైన జన్మలు దొరుకుతాయి. కర్మలు శ్రేష్ఠ కర్మలు చేస్తేనే శ్రేష్ఠ సంస్కారాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సారం అండి. ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే, సాత్విక సంస్కారాలతో శరీరం విడిచిపెట్టినట్లయితే ఉత్తమ లోకానికి వెళతావు. ఉత్తమ లోకం అంటే రాబోయేటువంటి సత్యయుగము, లేక తర్వాత కొంచెం తక్కువ ఉంటే త్రేతాయుగము, దైహిక భ్రాంతిలోనే కూరుకుపోయి ఉంటే ద్వాపర యుగం. అందులో మొదటిది ద్వాపరము. ఇంకా పూర్తిగా అజ్ఞానములోని జీవితాన్ని గడుపుకుంటూ దేహభ్రాంతిలోనే ఈ పాపకర్మలు, భ్రష్టకర్మలు, నికృష్ట కర్మలు, నీచ కర్మలు చేసుకుంటూ ఆత్మని ఇంకా కుళ్ళబెట్టుకొని బొగ్గుల, ఇప్పటికే అది బొగ్గులాగా అయిపోయింది. ఆ విధంగా ఇంకా దాన్ని తమో ప్రధానంగా, ఇంకా లోపభూయిష్టంగా తయారు చేసుకుని శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనము ఆటోమేటిక్గా ఆ కలియుగం యొక్క అంతిమ సమయంలో కొన్ని జన్మలు తీసుకోవడానికి మాత్రమే అవుతుంది. ఇది జ్ఞానములో సారము. భక్తిలో విస్తారము. భక్తిలో ఇంకొకటి ఏంటంటే, భక్తిలో ఒక లక్ష్యం అంటూ లేదు, ఒక గమ్యం అంటూ లేదు. కేవలం ఏమి చేసినా ఈ ఒక్క జన్మలో మన భౌతిక ఏమంటారు, లౌకిక, భౌతిక, ప్రాపంచిక ఇంద్రియ విషయాలు, ఇంద్రియ సుఖాల కోసము ఆ సాధనాలు, ధనము ఇవి సమకూర్చుకోవడానికి కోసమే, దానికోసమే మన ప్రార్థనలు, మన పూజలు. కానీ ఆధ్యాత్మిక చింతన 0.01% కూడా ఉండదండి. ఆత్మచింతన లేదు. భలేమండి భక్తి మార్గంలోనే ఏమంటారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటారు, అసతోమా సద్గమయ అంటారు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటారు. ఇవన్నీ అంటున్నాం, కానీ దానికి స్పష్టమైనటువంటి సమాధానము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని భగవంతుడే స్పష్టంగా ఈ సృష్టి మీద అవతరించి చెప్తున్నప్పటికీ కూడా మన బుద్ధి నేత్రం తెరుచుకోలేకపోవటం వలన మనం యథావిధిగా ఎక్కడ ఉన్నామో, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అంటారు చూసారా, అలాగే ఉన్నాం. ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెడుతున్నాం. అందుకనే అందరికీ ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, మనం అందరం కూడా 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు. బుద్ధినేత్రాన్ని తెరవండి. అర్థమైందండి? ఒక్క అర్జునుడి కోసం భగవంతుడు జ్ఞానం చెప్పలేదండి. ప్రతి ఒక్కరూ కూడా అర్జునుడిగా అవ్వాలి. 33 కోట్ల మంది అర్జునుడిగా అవుతారు. చివరికి వాళ్లే సత్యత్రేతాయుగంలోకి వస్తారు. మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది అనమాట ముఖ్యంగా ఈ లక్షణం ఏంటండి, జ్ఞానము సారము, జ్ఞానము సారము. జ్ఞానం సారం అంటే 3 ముక్కల్లో చెప్పాడు. మన్మనాభవ అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి? ఆ 3 ముక్కల్ని కూడా కుదించి ఒకటే ముక్క చెప్పాడు. ఏమన్నాడు? ఒకటే ముక్క ఏమన్నాడు? యోగం అన్నాడు, రాజయోగం అన్నాడు. 93 శ్లోకాల యోగం అనే పదం పెట్టాడు. అదే ప్రతి అధ్యాయం పేరున యోగము 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 యోగముని పెట్టాడు. ప్రతి అధ్యాయం చివరన ఏం పెట్టాడు? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని పెట్టాడు. ఇవన్నీ కూడా ఊరికే ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేసి ఇది ఎవరికో చెప్పాడు, నాకు కాదు, నేను కేవలం ఊరికనే రింగ్ సైడ్ వ్యూ లాగా కూర్చుని భజన చేసుకుంటా కూర్చుంటానంటే, శరీరము ద్వారా ఏమి చేసినప్పటికీ కూడా ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడదు. ఇది సారం అన్నమాట. భక్తి విస్తారము. ఇది ఈ ముఖ్యంగా ఈ ఈ యొక్క భేదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము రెండవ అంశముగా, గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మంత్రాన్ని తెలుసుకున్నాం. కఠోపనిషత్తు 2.2.12 తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము అది 2 భాగాలుగా తెలుసుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు అది, కఠోపనిషత్తు. ఇప్పుడు ఇందులో మనము గీతా శ్లోకాన్ని తీసుకుందాం. ఇందులో కూడా గీతా శ్లోకంలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. వీలైనంత వరకు మనము ఈ యొక్క ఇందులో తత్వాన్ని పూర్తిగా ఈ ఎపిసోడ్లో కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది 15వ అధ్యాయంలోని 19వ శ్లోకము. ఎవరు భగవంతుణ్ణి సత్యంగా, హృదయపూర్వకంగా,
అర్థమైందండి? ప్రీతిపూర్వకం అంటాడు చూసారు గీతలో. ఆ విధంగా ఎవరు చేయగలుగుతారు? దానికి కారణం ఏంటి? ఏ విధంగా ఎటువంటి లక్షణాలు ఉంటే, ఎటువంటి జ్ఞానం అర్థమవుతే భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వాసముతో దృఢంగా భగవంతుడు నువ్వు ఉన్నావు. అర్థమైందండి? భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు కనెక్ట్ ఎందుకు కాలేకపోతున్నామండి? ఏదో ఊహాలోకంలో తేలుకుంటూ నేను భగవంతుడిని ఏదో చేసుకుంటున్నాను, నాకేదో ప్రాప్తి అవుతుందని కాదు. ఎలాగ ప్రాప్తి అవుతుంది? ఏం ప్రాప్తి అవుతుంది? మీ జీవితంలో ఏమి ప్రాప్తులు దొరికాయి? ఏ విధంగా మీరు ఏం ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? శాంతిగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? సమస్య లేకుండా ఉన్నారా? అందువల్ల ఈ ఈ శ్లోకంలో ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా ఈ లక్షణాలు, ఈ జ్ఞానం యొక్క విశేషతలు తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నన్ను ప్రీతిపూర్వకంగా చాలా ఫీలింగ్స్ తోని, చాలా ఈ విధంగా భావనతోని నన్ను కొలుస్తారు. అంతేగాని మొక్కుబడిగా ఏదో కర్మకాండగా 5 నిమిషాలు పూజ చేసుకున్నాం, అయిపోయిందండి, మళ్ళీ రేపు పొద్దున పూజా మందిరంకి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకుంటాం, ఈ విధంగా కాదు. నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆ విధంగా పరమాత్మ గుణాలు శక్తులు తీసుకుని ఆ విధంగా అటువంటి ప్రయాణము చేసేవారి లక్షణాలు ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం. 15వ అధ్యాయంలోని 19వ శ్లోకం అండి. 20 శ్లోకాలు ఉంటాయి, ఇది 19వ శ్లోకం. ఒకసారి ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. యో మామేవం అసమ్మూఢో, ఇక్కడ మూఢ అసమ్మూఢ అని చెప్పించారు. అసమ్మూఢ అంటే బుద్ధినేత్రం తెరుచుకున్నవాడు, మూఢ అంటే బుద్ధినేత్రాన్ని మూసుకున్నవాడు, అంధవిశ్వాసంలో నడుస్తున్నవాడు మూఢ. ఆ మూఢుడు భగవంతుని పొందలేడని చెప్పాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? అవజానంతి మాం మూఢా. ఎంత స్పష్టంగా చెప్పాడండి. నువ్వు పొందలేవని చెప్తే కూడా నేను అదే మార్గంలో నడుస్తాను అంటే ఎలాగా? యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. అటువంటి వాడు నన్ను సర్వవిత్ అన్నాడు, అంటే సర్వము తెలిసిన వాడిగా గుర్తిస్తాడంట. సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. సంపూర్ణంగా నిష్ఠతో, పరిపక్వమైనటువంటి బుద్ధితో, ఫీలింగ్స్ అంటాడు, ఇమోషన్స్ అంటాడు. ఏ విధంగా అయితే ఒక బిడ్డ తల్లిని తండ్రిని ఏ విధంగా మమ్మీ డాడీ అని కనెక్ట్ అవుతుందో, అర్థమైందండి? ఒక ఇద్దరు వ్యక్తులు ఎలా కనెక్ట్ అవుతున్నారో సంభాషించుకుంటూ, ఆ విధంగా ప్రతి ఒక్కరు పరమాత్మతో ఆ విధంగా కనెక్ట్ అయ్యి సంభాషించుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి మార్గంలో నడుస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఈ పంక్తులు అర్థం చేసుకుందాం. యో మామేవం అసమ్మూఢో. ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలోని పూర్తి అండర్స్టాండింగ్ కావాలంటే ఏ మాం ఏవం అంటే ఇక్కడ ఈ విధంగా అన్నాడు. అక్కడ ఈ విధంగా అంటే ఏంటి? ముందు శ్లోకాలకు వెళ్ళాలి మనం. ఎక్కడైతే మనకేమవుతుందో ఒక్కసారి డైరెక్ట్గా శ్లోకంలో వెళ్ళామనుకోండి, ఈ విధంగా ఎవరైతే చేస్తారో అన్నప్పుడు ఈ విధంగా అంటే మనకు అర్థం చేయించాలి కదా. దానికోసం మనం దేనిలోకి వెళ్ళాలి? దానికంటే ముందు 3 శ్లోకాలకు వెళ్ళాలి. 16, 17, 18. అర్థమైంది? చాలా సులభం అండి, చాలా సులభం. కేవలం మనకు లక్ష్యం ఏంటి ఉండాలంటే, నేను నా జీవితాన్ని భగవంతుని మార్గంలో పెట్టుకుంటాను, అంతే. అంతకంటే ఉత్తమమైన మార్గం లేదండి. మనుషులు చెప్పిన మార్గంతో ఇప్పటి వరకు నడుస్తున్నాం, కానీ ఏమైనా ఎక్కే కళలోకి వెళ్ళామా? ఎగురుతున్నామా? ఎక్కడైనా విలువలు పెరుగుతున్నాయా? ఎక్కడైనా మనిషి సాటి మనిషిని గుర్తించగలుగుతున్నాడా? ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ప్రకారంగా మనలో ఎటువంటి ఏమంటారు దాని యొక్క ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నాం ఆధ్యాత్మిక జగత్తులో అన్నప్పుడు, అందుకనే పరమాత్మ సృష్టి మీద అవతరించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఒక్కసారి వినండి. 15, 16. ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. అర్థమైందండి? ఇక్కడ ఏమంటారు? ప్రపంచంలో మొత్తము 2 ఉన్నారంట. ఒకరు క్షర. క్షర అంటే ఏంటి? క్షర అంటే వినాశనము కాబడేటువంటి దేహము. ఈ దేహాన్ని ధరించి నేను దేహం అనుకునే వాళ్ళంట, అంటే దేహాభిమానులు. ద్వా అంటే 2 కదండి, 2 రకాల వాళ్ళు ఉన్నారు. వినండి, ఆ 2 రకాలు చాలా చక్కగా. పురుషవు లోకే, ఈ లోకం అన్నాడు అక్కడ చూడండి. మన హిందూ ధర్మం అనలేదు, భారతదేశం అనలేదు, సింగపూర్ అమెరికా అనలేదు, లోకము అన్నాడు. లోకం అంటే ఎప్పుడు ఏమొస్తుంది? 850 కోట్ల మంది మనుషులు వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడ నా తెలివితేటలు ఉపయోగించుకొని ఇదే కరెక్ట్ అని ఇప్పటిదాకా అనుకున్నాం. ఇప్పుడు మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, భగవంతుడు చెప్పిందే కరెక్ట్. ద్వావిమౌ పురుషౌ లోకే. అందులో పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఈ మొత్తం పురుషులు అంటే భగవంతుడు ఆత్మజ్ఞానం చెప్తున్నాడు కాబట్టి అందరినీ ఆత్మలుగానే గుర్తిస్తున్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే
క్షర అక్షర ఏవచ. ఇందులో అర్థం కాని ఏముందండి? క్షర అంటే వినాశి. వినాశి ఏంటి? వినాశి దేహము. మృత్యోర్మ అమృతంగమయ అన్నాం చూసారా? ఈ ఈ శరీరం అనేది మృత. ప్రపంచంలో ఈ దేహాన్ని ధరించిన 850 కోట్ల మందిలో అందరిని అడగండి, మీ తాతగారు ఉన్నారా, ముత్తాత గారు ఉన్నారా, ఇంకా ఆయన తండ్రి గారు ఉన్నారా? ఎవరు లేరు. ఈ ప్రాసెస్ అనమాట. గ్రాండ్ ఫాదర్ అవుతాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు, తర్వాత ఈ ఫాదరే గ్రాండ్ ఫాదర్ అవుతాడు, ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ గ్రాండ్ ఫాదర్ అవుతాడు, గ్రాండ్ ఫాదర్లు పోతారు, మళ్ళీ బిడ్డలు, గ్రాండ్ సన్స్, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళు మిగులుతారు, మళ్ళీ వాళ్ళు కూడా గ్రాండ్ ఫాదర్లు అవుతారు కాలక్రమంలో, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంటే. అందుకని క్షర అక్షర ఏవచ. అక్షర అంటే ఏంటి? అవినాశి ఆత్మని గుర్తించిన వాళ్ళు. రెండు రకాలు. ద్వావిమౌ పురుషవు లోకే క్షర అక్షర ఏవచ. వాళ్ళు ఏమన్నాడు? క్షర సర్వాణి భూతాని అన్నాడు. ప్రతి ఒక్కరు సర్వాణి భూతాని అంటే మళ్ళీ ఏం అనుకోవాలి? 850 కోట్ల మంది మనుషులు. క్షర, అందరూ క్షర, అందరూ క్షర, అందరూ వినాశి దేహాన్ని ధరించారు. అందరికి వినాశి దేహం ఉంది. ప్రపంచంలో ఎవరు లేరండి, నేను పోనండి, బ్రహ్మాండంగా ఉంటానండి, 100,000 సంవత్సరాలు బ్రతికేస్తున్నాను అనుకుంటే నిజంగా వాడు భగవంతుడి కింద మనం గుర్తించవచ్చు. అలా ఉన్నారు ఎవరన్నా? ఏదన్నా ఉంటే 120, 130, 150, 120 ఏదన్నా రికార్డ్ బ్రేకింగ్ గిన్నిస్ బుక్ లో ఉన్నారండి, వీళ్ళు 170 సంవత్సరాలు బతికారు, ఓకే పర్వాలేదు. ఒకరి గురించి కాదు కదా మనం చెప్పేది ఇక్కడ. ఏ ఒక్కరి యొక్క గురి అందరూ ఎందుకు బ్రతకట్లేదు? మన 170 సంవత్సరాలు, 130 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. క్షరః సర్వాణి భూతాని, అందరూ శరీరాన్ని విడిచిపెడతారు. కూటస్థో అక్షరముచ్యతే. కూటస్థో అక్షర. ఈ యొక్క ఆత్మ అవినాశి అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఏం చెప్పాడు? రెండు చెప్పాడు కదా. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దేహాభిమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది 15వ అధ్యాయంలోని 16వ శ్లోకము. ఇప్పుడు 15వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని చూద్దాం. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. ఇది 17వ శ్లోకం. ఏమన్నాడు? భగవంతుడి గురించి చెప్తున్నాడు. అక్కడ క్షరపురుషుడు అంటే దేహాభిమానిలో ఉన్నటువంటి వాడు క్షరపురుషుడు. తర్వాత రెండవవాడు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నటువంటి వాడు అక్షర పురుషుడు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు గుర్తుపెట్టుకోండి. ఇద్దరు పురుషులే, ఇద్దరు ఆత్మలే. ఆత్మని గుర్తించిన వాడు అక్షర పురుషుడు, ఆత్మని గుర్తించిన వాడు క్షర పురుషుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఉత్తమ పురుషుడు అంటున్నాడు. అంటే ముగ్గురున్నారు, మొత్తం ప్రపంచంలో ముగ్గురున్నారు. ఒకరు దేహాభిమాని స్థితిలో ఉండేవాళ్ళు, ఆత్మాభిమాని స్థితిలో ఉండేవాళ్ళు, భగవంతుడు పరమాత్మ. ఉత్తమ పురుషస్త్వ అన్య అన్నాడు. అందుకనే అక్కడ అన్య అంటే వేరు. మీరు నన్ను కలపకండి, అంతా నేనే, భగవంతుడు అందరిలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ బెంచీలో ఉన్నాడు, కుర్చీలో ఉన్నాడు, లైట్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఈ గందరగోళ పరిస్థితి బయటికి రండి. అంధవిశ్వాసంలో మీరు ఏవైతే కంక్లూజన్స్ డ్రా చేశారో దాన్ని బుద్ధినేత్రం తెరుచుకుని అర్థం చేసుకుంటే ఇవన్నీ అంధవిశ్వాసాన్ని తేలిపోతాయి. అర్థమైందండి? ఉత్తమ పురుష. ఇప్పుడు ఉత్తమ పురుష అంటే పురుషోత్తముడు అన్నాడు ఇంగ్లీష్. అది దాన్ని తిరగేయండి ఒక్కసారి. ఉత్తమ పురుష, పురుషోత్తమ. మన 15వ అధ్యాయంలోని హెడ్డింగ్ ఏం పెట్టాడు? పురుషోత్తమ ప్రాప్తి యోగం అని పెట్టాడు. ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత. పరమాత్మ అన్నారు కదా నన్ను. ఎందుకు నన్ను పరమాత్మ అన్నారు? మిమ్మల్ని క్షరపురుషుడు, అక్షర పురుషుడు ఎందుకన్నారు? మీరు క్షరపురుషుడు ఎందుకన్నారు? మీరు అక్షర పురుషుడు ఎందుకన్నారు? అంటే ఈ క్షర అక్షరంలో తిరుగుతూ ఉంటారు మీరు. ఒకసారి క్షర వినాశనం, దేహం పోతుంది, మళ్ళీ ఆత్మ ఇంకొక దేహం తీసుకుంటుంది. ఈ క్షర అక్షరంలోనే తిరుగుతూ ఉంటారు మీరు. కానీ నాకు ఈ క్షర అనేటువంటి దేహం నాకు లేదు, నా స్వంత దేహము నాకు లేదు. అందుకని నేను ఉత్తముణ్ణి. ఉత్తమ పురుషస్త్వ అన్య. ఐఎమ్ డిఫరెంట్, డోంట్ క్లబ్ విత్ మీ. అందరిలో కలిపేయకండి, నన్ను కలగాబులగం చేసేయకండి. ఉత్తమ పురుషస్త్వ అన్య. అందుకని నన్ను ఏమన్నారు? పరమాత్మేత్యుదాహృత. ఆ విధంగా గౌరవించారు నన్ను. పరమాత్మ, భగవంతుడిని గౌరవించారు. పరమాత్మని భక్తి మార్గంలో వాడుకుంటాం పదం, కానీ మనం దానికి స్పష్టత లేదు మనకి. పరమాత్మ అంటే పరమాత్మ అనుకుంటున్నాం అంతే. అది దేవీ దేవతలు కూడా ఆపాదించేస్తున్నాం. అర్థమైందండి? ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయం ఆవిశ్య. ఆవిశ్య అంటే ప్రవేశించి. మూడు లోకాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పటికే. అర్థమైందండి? ఒకటి స్థూల లోకము, మధ్యలో ఉన్నది సూక్ష్మ లోకము, తర్వాత ఉన్నటువంటి మూలలోకము, అది పరంధామం, ఆత్మలు ఉండే లోకము. ఇది మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ లోకం, ఇది ఉన్నటువంటి స్థూల లోకం. ఈ మూడు లోకాలలో కూడా భగవంతుడు ఒక్కడే అంట.
అర్థమైందని మూడు లోకత్రయే యో లోకత్రయం ఆవిష్య విభర్తి, అందరినీ భరించేవాడు కూడా ఒక్కడే. విభర్తి అవ్యయ అంటే అవినాశి. భగవంతుడికి వినాశనం లేదు, భగవంతుడు ఎప్పటికి ఉంటాడు. అందుకని చెప్పుకున్నాం కదా, సదా అనే పదము, సదా శివ అనే పదము ఆ శివుడికే వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎవరికి మనం చెప్పము. సదానందీశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా సదా అనే పదం కొన్ని పేర్లు విన్నాను. అర్థమైందండి. ఈ సదా అని ఎప్పటికీ ఉంటాడు, ఎందుకంటే ఆయన జననం అన్న చక్రంలోకి లేడు. జననం ఉన్నవాడికి మరణము, మరణం ఉన్నవాడికి మళ్ళీ జననము. భగవంతుడికి జననము లేదు, మరణము కూడా లేదు. అర్థమైందండి. యో లోకత్రయం ఆవిషయ విభర్తి అవ్యయ, నా పేరేంటి ఈశ్వర అన్నాడు గీతలో. ఇది 15-17. ఇప్పుడు 15-19 అర్థం చేసుకోవడానికి మనము ఈ 3 శ్లోకాలు తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఈ 19 క్లియర్గా అర్థమవుతుంది. అందుకే తత్వం అర్థం చేయించడం కాదు, తత్వం అర్థం చేయించి చాలా తేలికండి. ఒక్కటే పని, మీరు సత్యం తెలుసుకోవాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటే మంచి మార్గాన వెళ్ళాలి, పరమాత్మ మార్గం కంటే గొప్ప మార్గం లేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ 3వ నేత్రం తెరుచుకుంటుంది. ఆ విధంగా ఆ నిశ్చయం ఉన్నట్లయితే, ప్రీతిపూర్వకంగా పరమాత్మని పొందాలనుకుంటే, భగవంతుడే 10వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏం చెప్పాడు, నేనే బుద్ధి యోగాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అర్థమైందని, సతతము మరియు ప్రీతిపూర్వక 2 లక్షణాలు కానీ నీకు ఉన్నట్లయితే నేనే నీ బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తానన్నాడు. భగవంతుడు అబద్ధం ఆడండి, భగవంతుడు సత్యం, భగవంతుడు పరమసత్యం, గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. ఇప్పుడు 15-18 కూడా మీకు సంక్షిప్తంగా చెప్తాను. 15-18. యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమః అతో అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఇది శ్లోకం అండి. ఎందుకు చెప్తున్నాడు అక్కడ, ఎందుకు క్లారిటీ ఇస్తున్నాడు? ఎందుకంటే మనం ఈ రోజున కలిపేసుకున్నాం, చాలా ఇది ఏమవుతుందంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ బిర్యానీ లాగా చేసేసాం. భగవంతుడి గురించి మనకి ఏమాత్రం స్పష్టత లేదు. ప్రపంచంలో అందరూ ఏది చెప్పినా కూడా దాని బుద్ధి నేత్రం పెట్టుకుని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ఆ విధానంలోకి లేదు. ప్రతిదాన్ని ఓకే 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 అంటూ. అందుకనే భగవంతుడు ఈ 3 శ్లోకాల ద్వారా మనకు అద్భుతమైన క్లారిటీ ఇస్తున్నాడు. యస్మాత్ క్షరమతీతో, క్షరం అంటే ఈ వినాశీ దేహము, నాకంటూ సొంతంగా దేహము లేదు, క్షరానికి అతీతంగా ఉన్నాను అన్నాడు కదా. యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమః. నేను ఈ అక్షర అంటే మనుషులలో కూడా అక్షరం ఉంది, మనుషులలో కూడా అక్షరం ఉంది. అక్షర అంటే ఆత్మ ఉంది, అక్షర అంటే అవినాశి ఆత్మ ఉంది. కానీ వాళ్ళు దేహం తీసుకుంటారు. అర్థమైందండి. అంటే నేను సాధారణ ఆత్మని కూడా కాదు. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. నేను అటువంటి అక్షరాన్ని కూడా కాను, అటువంటి ఆత్మని కూడా కాను. అందుకని అర్థమైందండి. ఏమన్నాడు ఇక్కడ, యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. అందుకని ఏమంటున్నాడు, అతో అస్మి లోకే వేదేచ ప్రథితః పురుషోత్తమ. అందుకని లోకములోను వేదాలలోను నన్ను పురుషోత్తముడిగా గుర్తించారు. ప్రథితః పురుషోత్తమః. పురుషులలో ఉత్తముడు భగవంతుడు ఒక్కరే, మిగతా వాళ్ళందరికీ దేహం ఉంటుంది. 33 కోట్ల దేవీ దేవతలకి దేహం ఉంటుంది, ధర్మస్థాపకులకు దేహం ఉంటుంది, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు అందరికీ దేహం ఉంటుంది, ఒక్క భగవంతుడికి తప్ప. అందుకని ఉత్తమ పురుష, పురుషోత్తమ. అందుకని 15వ అధ్యాయం పేరేం పెట్టాడు, పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మీకు స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు దాని ప్రకారంగా ఈ విధంగా ఈ 3 శ్లోకాలు చెప్పినటువంటి సారాంశాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, యో మామేవమసమ్మూఢో, అక్కడ మూఢత్వాన్ని విడిచిపెట్టి ఒక జ్ఞానిగా మారి స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ, అప్పుడు అటువంటి వ్యక్తికి నేను అర్థమవుతానంటున్నాడు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం. నన్ను పురుషోత్తముడిగా గుర్తిస్తాడు. నేను పురుషోత్తముణ్ణి అని ప్రకటించుకున్నాడు 18వ అధ్యాయంలో. నేను ఒక్కడినే పురుషోత్తముణ్ణి. పురుషోత్తమ అంటే పురుష అంటే ఆత్మ, ఉత్తమ ఆత్మ, పరమాత్మ, భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి, నిరాకారుణ్ణి. నాకు దేహము లేదు, దేహము లేదు. ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు నాకు దేహము లేదు, దేహము లేదు అని చెప్పి. అయినా మనం దేహధారిని భగవంతుడు అనేస్తున్నాం ఈ రోజున. అందుకనే భగవంతుడు ఇంత స్పష్టత ఇస్తున్నాడు మనకి. యో మామేవ అసమ్మూఢో
జానాతి పురుషోత్తమం. ఆ విధంగా 2 పంక్తులు అయిపోయాయి కదండి. సర్వవిద్ భజతి మాం. అటువంటి వాడు నన్ను సర్వజ్ఞుడిగా గుర్తిస్తాడు. సర్వజ్ఞుడు అంటే 3 కాలాల జ్ఞానము, 3 లోకాల జ్ఞానం, త్రికాలజ్ఞుడు, త్రిలోకీనాథుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. 10వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్పింది? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఈ 3 శ్లోకాలు చదువుకోండి. మీకు భగవంతుడు సర్వజ్ఞుడు. భగవంతుడి వలె సర్వజ్ఞుడు ఇంకెవరు లేరు. 7వ అధ్యాయం 26వ శ్లోకం చెప్పాను మీకు. 7వ అధ్యాయం 26వ శ్లోకం చెప్పాను. అదేవిధంగా 10వ అధ్యాయంలోని 32వ శ్లోకం చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను? 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం. ఈ 3 శ్లోకాలు రాసుకోండి. 7వ అధ్యాయంలో 26, 10వ అధ్యాయంలోని 20, 10వ అధ్యాయంలో 32. భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు చెప్తున్న మాటలు మనం వినటంలే. ఎంత విచిత్రమో చూడండి. ఏదో కొద్దో గొప్ప ఏదో శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళ మాటలు పూర్తిగా దాని మీద బలిహారం అయిపోతున్నాం. అర్థమైందండి? అక్కడ విచిత్రమైన పరిస్థితి అదనమాట. అందుకని ఏం చెప్తున్నాడు? జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం అన్నాడు. అటువంటి వాడు ఏం చేస్తాడు? భజతి మాం, నన్ను నిరంతరము పట్టుకొని నేనే భగవంతుడిని గుర్తించి స్వయాన్ని ఆత్మగా భావించుకొని ఆ విధంగా భగవంతుడి మీద బలిహారం అయిపోతాడు. సర్వభావేన భారత అన్నాడు. సర్వభావేన అంటే అంధవిశ్వాసంతో కాదు నాయనా. బుద్ధినేత్రం తెరుచుకున్నాడు కాబట్టి, సత్య మార్గంలో ప్రయాణం చేసి అడుగు వేశాడు కాబట్టి, స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేసుకుంటున్నాడు కాబట్టి, పరమాత్మని కూడా ఆత్మస్వరూపంలో గుర్తించి జ్యోతి ఆ విధంగా ఆ కలయిక ద్వారా పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు ఆత్మలో ఆ విధంగా నింపుకుంటూ తన యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నాడు. ఇందులో మీకు కొన్ని విషయాలు తీసుకొని రావాలి ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క దానికి నేను ఎంత డీపర్గా నేను స్టడీ చేస్తున్నానంటే, ఒక శ్లోకం మీద నేను గంట తయారవుతానండి. గంట పరిశోధన చేస్తే ఇవన్నీ విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే మీకు ఏదో మొక్కుబడిగా ఏదో విన్నారు, బాగా చెప్పారండి, ఎవరు చెప్పలేదు ఇలాగా, దానివల్ల ఉపయోగం లేదు, నాకేమీ ఒరగదండి. అర్థమైంది? అర్థం చేసుకోండి. ఇక్కడ ఉపనిషత్తుల్లో 2.2.13 ఉపనిషత్తుల్లో గీత శ్లోకాలు రిఫరెన్సెస్ ఇస్తున్నాను, గీతా శ్లోకంలో ఉపనిషత్తులు రిఫరెన్సెస్ ఇస్తున్నాను. మీరు అడిగితే ఇంకో శాస్త్రం రిఫరెన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమైందని? కేవలం సత్యత ఆధారంగా అర్థం చేసుకోగలిగితే మీరు ఆ యొక్క 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే తెలుసుకున్నారు నన్ను అని భగవంతుడే ప్రకటించాడు కదా, ఆ తెలుసుకున్న వర్గంలోకి మీరు చేరుకుంటారు. అర్థమైంది? ఇప్పుడు ఈ కఠోపనిషత్తు 2.2.13 ఏం చెప్తుంది చూడండి. నిత్యోనిత్యానాం చేతనానాం అన్నాడు. నిత్యులలో నిత్యుడు, చేతనులలో ఉత్తమ చేతనుడు అన్నాడు. ముండకోపనిషత్తు 3.1.1 ఏం చెప్తుంది? 2 పక్షుల ఉపమానం. ఒక పక్షి దేహభ్రాంతిలో ఉంది, రెండో పక్షి ఆత్మచింతనలో ఉంది, పరమాత్మ చింతనలో ఉంది. మనం చెప్పుకున్నాం, ఇప్పటికే చెప్పుకున్నాం కదండి. 2 పక్షుల జీవాత్మ పరమాత్మ భేదము సాధన ప్రయోజనం అని ఇచ్చాడు. ఇప్పుడు మనకేం చెప్తుంది ఈ శ్లోకం? మనకేం చెప్తుందండి? ఒక అత్యంత గూఢమైన తత్వాన్ని మనకు వివరిస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలండి. ఒకటి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. అప్పుడు మీ యొక్క భావం సంపూర్ణంగా పరమాత్మ మీద బలిహారం అవుతారన్నమాట. అంతకు మించి వేరే మార్గం ఏమీ లేదు. అది ద్వామి పురుషవు లోకే. అవి 3 శ్లోకాలు కూడా నేను వివరించాను. అందుకని మీరు చేయవలసిందల్లా ఏం చేయాలంటే 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో చెప్పినట్లుగా ఏం చెప్పాడు? తత్వాన్ని దర్శించినటువంటి వాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పటి వరకు మీరు సమయాన్ని, మీ యొక్క శక్తులని, మీ ధనాన్ని ఈ విధంగా అతత్వము, అహైతుకము, అల్పము అన్నట్టు తామసిక జ్ఞానము ఆధారంగా చెప్తున్నటువంటి వాళ్ళ దగ్గరే మీ సమయాన్ని, మీ ధనాన్ని, శక్తులను గడిపారు. ఇప్పుడు తత్వదర్శుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు మీకు సృష్టి యొక్క ఆదిమధ్యాంత
జ్ఞానము ఏదైతే తెలుసుకున్నటువంటి వాళ్ళు మీకు మళ్ళీ ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, రాజయోగ విధి విధానము, సంస్కార పరివర్తన, ఆ విధంగా అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే నూతన యుగం ఏదైతే ఉందో కృతయుగము, సత్యయుగంలోకి శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి మీకు వీలవుతుంది. ఒక్కసారి ఈ 15వ అధ్యాయంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారో దీని గురించి ఒక్కసారి చదువుకుని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. 15వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా, అంటే నేను చెప్పాను కదా, క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు, ఈ మూడి యొక్క భేదము. ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. పురుషోత్తముడు నన్ను మాత్రమే, నన్ను అన్నాడు అక్కడ, మమ్మల్ని అనలేదు, మేమందరం అనలేదు. అదేంటంటే నన్ను పురుషోత్తముడిగా వాళ్ళు ఎరుంగుదురు. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. నన్నే పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటే నిరాకార స్వరూపం అన్నమాట. భగవంతుడికి దేహం లేదు, క్షర అతీతో అక్షర అతీతో అన్నాడు కదా, పురుషోత్తముడు అని చెప్పాడు. కాబట్టి భగవంతుడి యొక్క సత్యమైనటువంటి ఆ యొక్క పరిచయాన్ని, సంపూర్ణమైన పరిచయాన్ని, ఖచ్చితమైన పరిచయాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మని సర్వభావేన భారత అన్నాడు చూసారు. ఆ బుద్ధినేత్రాన్ని తెలుసుకొని సంపూర్ణంగా బలిహారి బుద్ధితో పరమాత్మపై బలిహారం అవుతారు. పరమాత్మ గుణాలు, శక్తులు తీసుకుని తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. ఇక్కడితో ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. రేపు ఉదయం మీరు పెట్టొచ్చండి. మార్నింగ్ 9:30, నైట్ 8:30 పెట్టచ్చు, మీకు అనుకూలంగా ఉంటే. నాకేం Okay. ప్రాబ్లం లేదు, రేపేం ప్రాబ్లం. ఓకేనండి. అట్లాగే మీ టైం మీకు ఇస్తాను. సరే, నమస్కారం. గుడ్ నైట్ అండి.